ఫోన్ ట్యాపింగ్ కేసులో 5వ విచారణకు హాజరయ్యారు ప్రభాకర్ రావు. నిన్న 9 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు ప్రభాకర్ రావు సహకరించడం లేదని చెబుతున్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ప్రభాకర్ రావుకు గల వెసులుబాటును వెంటనే రద్దు చేసి కస్టోడియల్ విచారణకు అనుమతించాలని కోరే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 5వ విచారణకు హాజరయ్యారు ప్రభాకర్ రావు. నిన్న 9 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు ప్రభాకర్ రావు సహకరించడం లేదని చెబుతున్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. భోగి ఫోన్ ట్యాపింగ్ కేసులో 5వ సిట్ అధికారులు ఎదుట హాజరయ్యారు ప్రభాకర్ రావు. కొద్దిసేపటి క్రితం తను సిట్ కార్యాలయానికి కూడా చేరుకున్నారు. అయితే ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు సిట్ మరికొంతమంది సాక్షుల నుంచి కూడా విచారించనుంది. వాళ్ళ నుంచి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయనుంది. ఈరోజు గోనె ప్రకాష్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. తను మాజీ ఆర్టీసీ చైర్మన్గా కూడా చేశాడు. తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు తను పలుసార్లు ఆరోపించాడు. అదే విషయమై నిన్న సిట్ కార్యాలయం నుంచి తనకు ఒక మెసేజ్ వచ్చింది. తను ఈరోజు విచారణకు రావాలి, తన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని. సో కొద్దిసేపటి క్రితమే గోనె ప్రకాష్ కూడా ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి, కేంద్ర మంత్రి బండి సంజయ్కి ముఖ్య అనుచరుడుగా ఉన్న ప్రవీణ్ రావు నుంచి కూడా ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతోంది సిట్. తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు కాబట్టి సాక్షిగా తన నుంచి కూడా వాగ్మూలం రికార్డ్ చేయబోతున్నారు. మరోవైపు నిన్న ప్రభాకర్ రావును 9 గంటల పాటు విచారించినటువంటి సిట్ అధికారులు ఇలాంటి సమాధానాలు కూడా రాబట్టలేకపోయారు. అటు ప్రభాకర్ రావు విచారణ కూడా సహకరించడం లేదని సిట్ ఇప్పటికే చెప్తోంది. తనను ఎంత ప్రశ్నించినా కూడా సమాధానాలను దాటవేస్తూ వస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తను ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తను ట్యాపింగ్కి పాల్పడలేదు, తనకంటే పైన ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు కేసులో చేర్చలేదని చెప్పడం, మరోవైపు రివ్యూ కమిటీ కూడా ఉంటుంది, ఆ కమిటీని ఎందుకు ఇందులో చేర్చలేదని చెప్పారు. అయితే ఇప్పటికే రివ్యూ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మావోయిస్టులు లేకపోతే మావోయిస్టుల సానుభూతి పరులు వీళ్ళంతా యాక్టివేట్ అయ్యారు అని చెప్పి వాళ్ళ నెంబర్లుగా పేర్కొంటూ రాజకీయ నేతలు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ప్రధాన అనుచరుల నెంబర్లు ఇచ్చారు. దీనిపైన అడిగినప్పుడు తను మాత్రం సమాధానాలను దాటివేశారు. ఎందుకు ఈ నెంబర్లను ఇవ్వాల్సి వచ్చింది అన్నప్పుడు, ఒకవేళ వాళ్ళు నిజంగానే మావోయిస్టు సానుభూతి పరులు కనుక అయ్యుంటే మరి వాళ్ళపైన ఎందుకు కేసులు నమోదు చేయలేదు, లేకపోతే వాళ్ళు నిజంగానే సంఘ విద్రోహక చర్యలకు పాల్పడినట్లుగా అయితే వాటికి సంబంధించి మీరు ఏమైనా ఆధారాలు సేకరించారా, ఒకవేళ ఉంటే చూపించండి అని చెప్పి నిన్న సిట్ అధికారులు ప్రభాకర్ రావును అడిగినట్లుగా తెలుస్తుంది. కానీ వీటికి మాత్రం పూర్తిగా సమాధానాలు దాటవేస్తూ వచ్చాడు. కాబట్టి సిట్ కూడా మరొక స్టెప్ వేయబోతోంది, సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదు కాబట్టి తన పైన ఉన్నటువంటి అరెస్టు చేయొద్దు అనేటటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టును కోరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తనను కస్టోడియల్ విచారణకు ఇస్తే తాము సమాధానాలు రాబట్టగలుగుతామని చెప్పి, సో ఏదైతే ఉపశమనం ఉందో సుప్రీంకోర్టు నుంచి అరెస్టు చేయొద్దు అనేది ఉందో దాన్ని రద్దు చేయాలనే దానిపైన కూడా సుప్రీంకోర్టును సిట్ ఆశ్రయించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఈరోజు ఇప్పటికే గోనె ప్రకాష్ ఇక్కడికి వచ్చాడు, కాసేపట్లో ప్రవీణ్ రావు కూడా రాబోతున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేయబోతున్నారు. మరోవైపు బీజేపీ కీలక నేతలుగా ఉన్నటువంటి ఎంపీలు ఈటెల రాజేందర్, అదేవిధంగా ధర్మపురి అరవింద్, మరోవైపు రఘునందన్, వీళ్ళ ముగ్గురికి కూడా సిట్ అధికారులు రావాలని చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నారు. కానీ వాళ్ళు మరికొంత సమయం కోరారు. సో వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఒకవేళ సుప్రీంకోర్టు వెళ్ళాలని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి నిన్న 9 గంటల పాటు విచారించినా కూడా పూర్తిగా సహకరించలేనట్లుగా తెలుస్తుంది. మరి ఈరోజు ఇప్పటికే సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా, మరోవైపు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు ప్రభాకర్ రావు విచారణ కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవి.